నిజంగానే కలికాలం నడుస్తున్నది పోండ్రి. అన్ని ఉల్టా పల్టా అవుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ముంగట ముంగట ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో కానీ ఇదేం గమ్మతో సమజైతలేదు. ఇట్లెందుకు అవుతున్నదో సమజైతలేదు. రోజులే కాదుల్లా అన్ని మారుతున్నాయి. నిన్న మొన్నటిదాకా మనం చూసిన వార్తలు కూడా ఇప్పుడు మొత్తం మారిపోతున్నాయి. ఇంటైనా తోలుకపోతలేదని పోలీస్ స్టేషన్ కు పోవుడు, కేసులు పెట్టుడు, ధర్నాలు చేసుడు చాలా చూసినాం. కానీ ఇది కంప్లీట్ రివర్స్ వార్త. భార్య కాపురానికి వస్తలేదని భర్తలు ధర్నా చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న ఏలూరు కలెక్టర్ ఆఫీసు ముంగట ఇట్లా ఇద్దరు సర్దుకులు టెంట్ వేసుకొని ఫ్లెక్సీలు పెట్టుకొని ధర్నాకు కూర్చున్నారు. మా భార్యలు కాపురానికి వస్తలేరు, వాళ్ళను మా ఇంటికి తోలేదాకా దీక్ష ఇడిచేది లేదని కూర్చున్నారు. కానీ గమ్మతున్నది కదా ముచ్చట. అప్పట్లో జంబలకడి పంబ సినిమాలో చూసినట్టే అవుతున్నది. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఆడిబిడ్డలంటే ఎంత చిన్న చూపు చూస్తున్నారు. వరకట్నం కోసం కొట్టుడు, తిట్టుడు ఇట్లా ఎన్ని ఘోరాలు చూసినాం. కానీ ఇప్పుడు ఇట్లా మొగోళ్ళే ధర్నాకు కూర్చునే దాకా వచ్చిందంటే మొత్తానికి ఆడిబిడ్డల పవర్ చూపించిండ్రు పో. కానీ పెండ్లైనాక ఇట్లా వేసుడు కూడా మంచిది కాదు. జర ఆలోచన చేయండి అక్కలు. మీకు కోపం వచ్చి మీ తల్లిగారింటికి పోయిండ్రు, కానీ వాళ్ళు ఎవరింటికి పోతారు, ఎట్లా పోతారు? జర మీరే మనసు పెద్దది చేసుకోండి.